టీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తీసుకోవాల్సిన బాధ్యత ఏఆర్ఓ అలాగే ఆర్ఓల మీద ఉంది. ఇంత వర్క్ చేస్తే తప్ప వీళ్ళందరికీ పోస్టల్ బ్యాలెట్స్ వాడుకునే అవకాశం, ఓటు హక్కు ఉపయోగించే అవకాశం రాదు. కానీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఇదేమీ చేయకుండా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సర్క్యులర్ని కిందకు కూడా పంపించకుండా చాలా స్పష్టంగా చెప్పింది ఎలక్షన్ కమిషన్. ఇవన్నీ కూడా ఉద్యోగ సంఘాలకి అలాగే వాళ్ళకు సంబంధించిన ఆర్గనైజేషన్ అన్నింటికి కూడా పంపించండి అని చెప్పి, కానీ ఇంతవరకు అది ఏ సంఘానికి కూడా చేరలేదు. నిన్న గుంటూరులో కూడా కలెక్టరేట్లో ఉద్యోగ సంఘాలు వెళ్ళి కలెక్టర్ని గట్టిగా ఒత్తిడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఉద్యోగ సంఘాలకి, ఉద్యోగులకి అందరికీ మేము స్పష్టంగా తెలియజేసేది ఏంటంటే, ఈ రోజున ఎలక్షన్ కమిషన్ ఈ పోస్టల్ బ్యాలెట్ మీద 3587 డేటెడ్ 20th April 24 ఈ రిఫరెన్స్లో చాలా స్పష్టంగా ఒక 6 పేజీల ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకొక కొత్త విశేషం ఏంటంటే, ఏదైతే అదర్ జిల్లాల నుంచి ఈ ఏపీఓలీలు వచ్చి డ్యూటీ చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా ఒక సెంట్రల్ క్లీనింగ్ హౌస్ పెట్టారు. అది మే 26 నుంచి పనిచేస్తుంది మన వెలగపూడి సెక్రటేరియట్లో. కాబట్టి 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఫారం 12 అన్నీ కూడా అక్కడ తీసుకెళ్ళి వాటిని నియోజకవర్గం వారిగా సార్ట్అవుట్ చేసి ఆ నియోజకవర్గాల్లో పంపిస్తారు. అంటే సపోజు చిత్తూరులో ఉండే ఓటరు తిరుపతిలో కనుక డ్యూటీ చేస్తే మీరు తిరుపతి ఆర్ఓకి ఫారం 12 ఇస్తారు. ఈ తిరుపతి ఆర్ఓకి సంబంధించిన వ్యక్తి 26 మేన వెలగపూడి వచ్చి అక్కడ నుంచి చిత్తూరుకు సంబంధించిన ఆర్ఓ చిత్తూరు బ్యాలెట్లన్నీ కూడా తీసుకుంటాడు, ఫారం 12 తీసుకుంటాడు. అలా ఒక బ్యాంక్ క్లియరెన్స్ లాగా 26 మే నుంచి ఏప్రిల్ నుంచి వెలగపూడి సెక్రటేరియట్లో ఒక క్లీనింగ్ హౌస్ పనిచేస్తుంది. ఎవ్రీడే ఒక వ్యక్తి వచ్చి మన బ్యాంక్ క్లియరెన్స్లో చెక్కులు ఎలా తీసుకుంటారు, ఏ బ్యాంకు సంబంధించిన చెక్కులు అలా ఏ నియోజకవర్గానికి సంబంధించిన ఫారం 12 అన్నీ కూడా ఆ నియోజకవర్గాలకి వెళతాయి. దీని మీద స్పష్టంగా ఒక అకౌంటు, ఒక ఫార్మాట్ కూడా ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఉద్యోగస్తులందరూ కూడా ఫారం 12 ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎక్నాలజ్మెంట్ తీసుకోండి. ఎందుకంటే ఎక్నాలజ్మెంట్ కనుక లేకపోతే ఇవాళ రాష్ట్రంలో దాదాపుగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కొన్ని లక్షల్లో ఇవాళ పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రభుత్వం కూడా దుర్మార్గంగా ఆలోచించి వీటిని తగ్గించాలనే ఆలోచనలో ఉంది. ఎందుకంటే ఇవాళ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఎవరో కొంతమంది ఒక 1% 2% ప్రభుత్వానికి తుత్తులుగా ఉన్నారు తప్ప మిగతా ఎంప్లాయీస్ కానీ, టీచర్స్ కానీ, పెన్షనర్స్ కానీ, కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి పోస్టల్ బ్యాలెట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు పోస్టల్ బ్యాలెట్లని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. మరి దీన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఛాలెంజ్ తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రతి ఉద్యోగి ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారో వాళ్ళకి ఫారం 12ని వాళ్ళు ఎలక్షన్ డ్యూటీ ఎక్కడైతే ఉందో అక్కడున్న ఏఆర్ఓకి, ఆర్ఓకి కానీ ఆ ఫారం 12 ఇచ్చి ఎక్నాలజ్మెంట్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో మేము స్పష్టంగా తెలుగుదేశం పార్టీ తరఫున చెప్తున్నాం, ఎక్కడైనా సరే ఎస్పీ కానీ, డిఐజీ కానీ, లేదంటే కమిషనరేట్లు కానీ నోడల్ ఆఫీసర్ని ఎక్కడైతే అపాయింట్ చేశారో, ఇంకా కొన్ని చోట్ల నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేయలేదనే విషయం మా నోటీస్కి వచ్చింది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న అందరు ఎస్పీలు, అందరు కమిషనరేట్లు నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేయటమే కాదు, ఆ నోడల్ ఆఫీసర్ ఉన్న వ్యవస్థ గురించి కింద కానిస్టేబుల్ వరకు తెలియాల్సిన బాధ్యత ఆ కన్సర్న్ ఎస్పీల మీద ఉంది. ఇందుట్లో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా, ఏమాత్రం ఈ ఓటు హక్కుని మీరు తగ్గించే ఏర్పాటు చేసినా కూడా దీని మూల్యం భారీగా ఉంటుంది. కాబట్టి
పోలీస్ అధికారులని సీనియర్ ఆఫీసర్స్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు నిష్పక్షపాతంగా ఆ నోడల్ ఆఫీసర్కి ప్రతి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ అందరూ ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో బందోబస్తులో ఉంటారో ఇంక్లూడింగ్ ఏఆర్ పర్సనల్, స్పెషల్ పోలీస్ ఫోర్స్ వీళ్ళందరినీ ఆ ఫారం 12 తీసుకుని ఆ నోడల్ ఆఫీసర్కి ఇస్తే ఆ నోడల్ ఆఫీసర్ మళ్ళీ డిస్ట్రిక్ట్ ఎలక్టరల్ ఆఫీసర్కి పంపిస్తాడు. కాబట్టి ఈ ప్రక్రియని పోలీస్ అధికారులు స్పష్టంగా అమలు చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఆర్టీసీలో కూడా ఈ ఫెసిలిటీ ఉంది కాబట్టి దాన్ని అమలు చేయాలి. అలాగే ఈ వీడియోగ్రాఫర్స్, ఫోటోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో ప్రైవేటు ఎంప్లాయీస్ని ఎక్కడో తీసుకున్నారో వాళ్ళని ఎవరి కిందతో పనిచేస్తున్నారు, ఏ నియోజకవర్గంలో పనిచేస్తున్నారో ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఆర్ఓ కానీ ఏఆర్ఓ కానీ వాళ్ళకి ఫారం 12 వాళ్ళ దగ్గర తీసిన బాధ్యతలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి ఉద్యోగ సంఘ నాయకులను కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. మీ ఓటు హక్కును ఉపయోగించిన అవకాశాన్ని ప్రభుత్వం సాధ్యమైనంత వరకు తగ్గించాలని